Hi, hello everyone. Welcome to Vishwan Computers. In our today's video, we are going to discuss about formatted input-output function. Say in formatted input-output function, we'll discuss about printf and scanf. These are basic formatted input-output functions in C language. In C programming, formatted input-output functions allows the controlled reading and writing of data. అంటే మనం ఇక్కడ కంట్రోల్ చేసండి ఒక లైన్ వరకు చదివిన తర్వాత ఎంటర్ కావాలి, లేదా సెకండ్ లైన్ ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ కావాలి, న్యూ లైన్ రావాలి, ట్యాప్ స్పేస్ రావాలి, ఇట్లాంటివన్నీ కూడా మీరు స్పెసిఫై చేయొచ్చు. స్పెసిఫైడ్ ఫార్మాట్ ఇన్ ద డేటా ఈజ్ ప్రాసెస్డ్ అండ్ ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ దిస్ ఫార్మాటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్ ఈజ్ ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్. మీరు ఒకవేళ ఫైల్స్ని హ్యాండిల్ చేయగలిగితే సిలో ఎఫ్ స్కాన్ఎఫ్, ఎఫ్ ప్రింట్ఎఫ్ని యూజ్ చేస్తారు. ఇక్కడ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఒకసారి చూద్దాం. దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ formatted output to the standard output stream. మన స్క్రీన్ మీద, మన కన్సోల్ మీద టిపికల్గా మన అవుట్పుట్ని ప్రజెంట్ చేయడానికి మనం ఈ ప్రింట్ఎఫ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇట్ టేక్స్ అ ఫార్మాట్ స్ట్రింగ్ యాజ్ ఇట్స్ ఆర్గ్యుమెంట్ అండ్ ఫాలోడ్ బై అ వేరియబుల్ నంబర్ అండ్ ఆర్గ్యుమెంట్స్. దీని సింటాక్స్ ఎట్లా ఉంటుంది అంటే ప్రింట్ఎఫ్ది ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఈ లైన్లో స్టేట్మెంట్ చూపిస్తాను. ఇక్కడ నేమ్ అని రాస్తారు కదా, నేమ్ బదులు మీరు పెద్ద స్టోరీ రాయండి, డబల్ కోట్స్ మధ్యలో మీరు ఏది రాస్తే అది చూపిస్తుంది. నో ప్రాబ్లం. మీరు సాంగ్ రాసినా, స్టోరీ రాసినా అది మొత్తం కూడా డబల్ కోట్స్లో ఏదైతే ఉందో అది ప్రింట్ చేయడానికి ట్రై చేస్తుంది. అట్లా కాకుండా నేను ఇంకేదైనా వాల్యూ ప్రింట్ చేయాలి అన్నప్పుడు ఈ పర్టికులర్ ఫార్మాట్ ఏదైతే ఉందో స్పెసిఫై చేయాలి మీరు. ఓకే, స్ట్రింగ్ ఉంటుంది, స్ట్రింగ్ని ప్రింట్ చేయండి, నంబర్ ఉంటుంది, నంబర్ని ప్రింట్ చేయండి, ఫ్లోట్ నంబర్ ఉంటుంది, ఫ్లోట్ని ప్రింట్ చేయండి. ఇట్లా మీరు ప్రింట్ఎఫ్లో స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. అందుకే ప్రింట్ఎఫ్ డబల్ కోట్స్ స్ట్రింగ్ ఆఫ్ డేటా అండ్ దెన్ ఆర్గ్యుమెంట్స్, ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2, ఆర్గ్యుమెంట్ 3, ఇట్లా మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ కావాలంటే అన్ని ఆర్గ్యుమెంట్స్ ప్రింట్ఎఫ్లో మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఇక నేను ఎగ్జాంపుల్లో మనం చూసినట్టయితే ఇక్కడ మెయిన్ ఫంక్షన్లో నేను ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 30 అని తీసుకున్నాను, సాలరీ ఈజ్ ఈక్వల్ టు 60,000 and 50 పైసా అని తీసుకున్నాను, అండ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు జాన్ డియో. ఇవన్నీ కూడా నేను ఒకదాని తర్వాత ఒకటి ప్రింట్ చేయాలి, తీసుకున్న తర్వాత న్యూ లైన్కి వెళ్ళాలి అని ఎట్లా చెప్తున్నాను ప్రింట్ఎఫ్లో అంటే, యూ ప్రింట్ ద నేమ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ చేయండి. కాకపోతే నేమ్ వేరియబుల్ ఏముంది, నా పేరు జాన్ డియో. అక్కడ ఈ ఫార్మాట్ స్పెసిఫైర్ని మెన్షన్ చేస్తాను. నేను ఈ ఫార్మాట్ స్పెసిఫైర్ ఎక్కడైతే మెన్షన్ చేశానో అక్కడ నేమ్ని ప్రింట్ చేయండి. ఇక్కడ నేమ్ ప్రింట్ అవుతుంది, అండ్ దెన్ కామా ప్రింట్ అవుతుంది, అండ్ దెన్ ఏజ్ కాలన్. ఇది స్ట్రింగ్లో మీరు ఏదైనా యూజ్ స్పెసిఫైర్ తప్ప ఇది మిగతా వాటిని యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, పర్సెంటైల్. ఈ ఏజ్ ఏదైతే ఉందో ఇక్కడ ప్రింట్ అవుతుంది, అండ్ దెన్ సాలరీ, అండ్ దెన్ ఈ పర్సెంటైల్ ఎఫ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఈ సాలరీ అనేది ప్రింట్ అవుతుంది. ఐ హోప్ సో ఇది క్లియర్ అండి. అండ్ స్కాన్ఎఫ్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే, దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫార్మాటెడ్ ఇన్పుట్ ఫ్రమ్ ద స్టాండర్డ్ ఇన్పుట్ స్ట్రీమ్. stdioలో ఉంటుంది, stdin, అండ్ యూజువల్లీ ఫ్రమ్ ద కీబోర్డ్. మనం కీబోర్డ్ నుంచి ఎంటర్ చేసే డేటాని ఇది తీసుకుంటుందని చెప్పొచ్చు. అండ్ ఇట్ ఆల్సో యూజెస్ ఫార్మాట్ స్ట్రింగ్ అండ్ టు స్పెసిఫై ద ఎక్స్పెక్టెడ్ ఇన్పుట్ ఫార్మాట్ అండ్ రిక్వైర్స్ ద అడ్రస్ ఆఫ్ వేరియబుల్. మీకు కావాల్సిన వేరియబుల్ వాల్యూ ఏంటి అండ్ ఎక్కడ స్టోర్ చేయాలో చెప్తాం మనం దేంట్లో, స్కాన్ఎఫ్ అండ్ దెన్ డబల్ కోట్స్లో మీరు ఏదైతే డేటా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, సే సపోజ్ ఇంటీజర్ నెంబర్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తే పర్సెంటైల్ డి, అండ్ ఇది ఎక్కడ స్టోర్ చేయాలి, ఆంపర్సెంట్ ఆఫ్ ఏ, అడ్రస్ ఆఫ్ ఏలో స్టోర్ చేయండి, నేను ఇచ్చేది ఇంటీజర్ వాల్యూ, అది ఇక్కడ స్టోర్ చేయండి అని చెప్తామన్నమాట. దీని మీనింగ్ ఇదండి. ఓకే, అండ్ దెన్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏజ్, ఫ్లోట్, సాలరీ, నేమ్, ఇంతకుముందు సేమ్ ఎగ్జాంపుల్ అండి. ఎంటర్ నేమ్, ఏజ్ అండ్ సాలరీ ఆఫ్ ద ఎంప్లాయీ అని అనుకున్నాను. ఇక్కడ స్కాన్ఎఫ్లో నేను ఎట్లా యాక్సెస్ చేస్తున్నాను మీ దగ్గర నుంచి డేటా అంటే, ఫస్ట్ మీరు ఏదైతే ఇస్తున్నారో అది స్ట్రింగ్ని నేను యాక్సెస్ చేస్తాను. స్ట్రింగ్ ఇక్కడ ఏంటి, నేమ్ని ఇందులో స్టోర్ చేయమంటున్నాను. ఇక్కడ మిస్ అయింది ఆంపర్సెంట్ నేమ్. ఆంపర్సెంట్ నేమ్ అంటే ఏంటి, అడ్రస్ ఆఫ్ నేమ్లో ఈ పర్టికులర్ డేటాని స్టోర్ చేయండి అని దాని మీనింగ్. అండ్ అడ్రస్ ఆఫ్ ఏజ్ అనే వేరియబుల్ ఎక్కడైతే స్టోర్ అయిందో అక్కడ వాల్యూని స్టోర్ చేయండి. అడ్రస్ ఆఫ్ సాలరీలో ఈ పర్టికులర్ వాల్యూని మీరు స్టోర్ చేయండి. మీరు ఫస్ట్ ఇచ్చే వాల్యూ స్ట్రింగ్ అయి ఉండాలి, సెకండ్ ఇచ్చే వాల్యూ ఇంటీజర్ అయి ఉండాలి, అండ్ థర్డ్ ఇచ్చే వాల్యూ ఫ్లోట్ అయి ఉండాలి. ఇది ఫార్మాట్ అండి. ఈ ఫార్మాట్ని ఇట్లా మెన్షన్ చేయడానికి వస్తుంది కాబట్టి ఈ రెండు ఫంక్షన్స్ని మనం ఫార్మాటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అని అంటాం. ఓకే, కొంచెం నాయిస్ని అవాయిడ్ చేయండి. ఐ హోప్ సో క్లియర్ అని నేను అనుకుంటున్నాను. ఫార్మాటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ రెండు కూడా
ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి, సో దట్ మనం ఇంకొక వీడియో తీసే ప్రయత్నం చేద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్ డే. ఒకవేళ వీడియోస్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.